ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి మేడం. చూడు లక్ష్మి, జీవితం అంటే 1000 పేజీల పుస్తకం లాంటిది. మొదట చూడటానికి చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ఒక్కొక్క పేజీ చదువుకుంటూ వెళ్లేసరికి మనకు తెలియకుండానే పుస్తకం పూర్తయిపోతుందమ్మా. అప్పుడనిపిస్తుంది పుస్తకం ఇంత చిన్నదా అని. జీవితం కూడా అంతే. అది మనం ఊహించుకునే అంత పెద్దది కాదు, చాలా చిన్నది. అర్థమైందా? ఆ పుస్తకంలో మనసుకి సంతృప్తినిచ్చే కంటెంట్ ఉంటే పుస్తకం మూసేశాక మనసుకి హాయిగా ఉంటుంది. అలాగే జీవితం ముగిసిపోయేటప్పుడు తిరిగి చూసుకుంటే ఒక అందమైన బ్రతుకు ఉండాలి కానీ అర్థం లేని బ్రతుకు కాదు. చూడు లక్ష్మి, నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకోకు. అందరి మంచి గురించి తాపత్రయపడుతూ నువ్వు చేటు కొని తెచ్చుకోకు. మనలో మంచితనం ఉండడం ముఖ్యమే, అలా అని అది మన జీవితాన్ని నాశనం చేసేటంత స్థాయిలో ఉండకూడదు. నువ్వు చేసే ప్రయత్నం నీ భర్తని నీకు దగ్గర చేసుకునే విధంగా ఉండాలి. నీ కళ్ల ముందే నీ భర్త మరొకరితో నిశ్చితార్థం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు? సరేలే అని ఎందుకు వదిలేసావు? అది నువ్వు చేస్తున్న పెద్ద తప్పు లక్ష్మి. చేజారిపోతున్న బంధాన్ని పట్టుకుని ఆపాలి. భర్త అనే బంధాన్ని దక్కించుకోవడానికి ఎవరితోనైనా పోరాడాలి, అంతేకాని పోతే పోని అని వదిలేయకూడదు. అర్థమైందా? అర్థమైంది మేడం. మిత్రను చూస్తుంటే నాకర్థమవుతుంది. అతను మంచివాడే, మనుషులకు విలువిచ్చేవాడే. కాకపోతే అతను చుట్టూ ఉన్న పరిస్థితులు అతన్ని నీకు దగ్గర కానివ్వడం లేదు. సరే మేడం, మీరు చెప్పిన మాటలన్నీ నేను మనసులో పెట్టుకుంటాను. అంతేకాదు, ఇంకోసారి ఇలాంటి పని జరుగుతున్నప్పుడు నీలో నువ్వే బాధపడుతూ నీలో నువ్వే మదన పడిపోతూ పరిస్థితిని చేజారనివ్వకు. అలాగే మేడం. ఇక నేను వెళ్ళొస్తాను. మీరన్న మాటలు కరెక్టే మేడం. బంధాన్ని చేజారిపోనివ్వకూడదు, కానీ ఆ బంధం మరో వ్యక్తిని కోరుకుంటే ఏ ఆత్మాభిమానం ఉన్న ఆడదైనా పట్టుకుని వేలాడలేదు, పోరాడుతూ నెగ్గడానికి చూడదు. నా భర్తకున్న గండాల్ని పోగొట్టడానికి మాత్రమే నేను విడాకులు అనే నాటకం ఆడి ఈ ఇంట్లోకి మళ్ళీ వచ్చాను. అంతేకాని మరొక ఆడదాన్ని ప్రేమించే నా భర్తని నా వైపు తిప్పుకోవడానికి కాదు. చూద్దాం ఆ దేవుడి రాతలో ఏముందో, ఈ కాలం చూపే దారిలో ఏముందో. సరే లక్ష్మి, నా అక్క జీవితం పాడైపోకూడదు, నా అక్క బతుకు నాశనం అయిపోకూడదు అని జాను అనుకోవడంలో తప్పులేదు. కానీ దానికి తను ఎంచుకున్న దారి తప్పు. నేరుగా జడ్జిని ఇంటికి తీసుకురావడం తప్పు. ఆమె ముందు మేమందరం తలదించుకునేలా చేయడం తప్పు. తన అక్క జీవితం ఏమైపోతుందో అని అక్కని కాపాడుకోవడం కోసం వేరే మార్గం లేదని జాను జడ్జిని తీసుకొచ్చింది. మీకది తప్పుగా కనిపిస్తున్నప్పుడు కట్టుకున్న భార్యకి ఇంకా విడాకులు ఇవ్వకుండా ఇంత రహస్యంగా ఈ నిశ్చితార్థం చేసుకోవడం తప్పనిపించడం లేదా? మీరు నా మెళ్ళో కట్టిన తాళిని ఎగతాళి చేస్తున్నప్పుడు తప్పనిపించలేదా? నాతో వేసిన 7 అడుగుల్ని వెటకారం చేసినప్పుడు మీకు తప్పనిపించలేదా? అసలు నీ ప్రాబ్లం ఏంటి లక్ష్మి? మిత్రతోనూ ఈ ఇంటితోనూ సంబంధాలు వద్దనుకునే కదా విడాకులు కావాలనుకున్నావు. ఇప్పుడు మిత్ర ఎవరి సొంతమైతే నీకేంటి? మిత్రను ఎవరికిచ్చి పెళ్లి చేస్తే నీకేంటి? కాసేపు అందర్నీ వద్దనుకుంటావు, కాసేపు ఇలా ప్రతి చోట అడ్డుపడుతూ ఉంటావు. నీ ప్రాబ్లం ఏంటో మాకు అర్థం కావట్లేదు. చెప్పాను కదా మనీషా, విడాకుల గడువు పూర్తయ్యేంత వరకు నేను మిత్రగారికి భార్యనే, ఈ ఇంటికి కోడల్నే.
నేను ఈ ఇంటి కోడలుగా ఉన్నంతకాలం ఈ ఇంటి బరువు బాధ్యతల్ని పరువు మర్యాదల్ని కాపాడే కర్తవ్యం కూడా నా మీదే ఉంటుంది. ఓహో, నేరుగా ఇలా జడ్జిని తీసుకొచ్చి మా అందరినీ అవమానించడమేనా ఈ కుటుంబం పరువు మర్యాదల్ని కాపాడడం అంటే? జడ్జి గారిని పిలిపించి మా మీద కేసులు పెట్టించడమేనా ఈ ఇంటి బాధ్యతల్ని మొయ్యడం అంటే? చిన్నత్తయ్య గారు, ఎంతసేపు నా చెల్లి జడ్జిని తీసుకొచ్చి నిశ్చితార్థం ఆపేసింది అని మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ జడ్జిని తీసుకురావడం వల్ల ఈ కుటుంబానికి ఎంత మేలు జరిగిందో మీరు అర్థం చేసుకోవడం లేదు. ఏంటి మేలు జరిగిందా? ఏంటమ్మా మేలు? నిశ్చితార్థానికి ముందే ఇలాంటి విషయం ఒకటి జరిగింది కాబట్టి కేసు వరకు వెళ్లకుండా ఆగిపోయింది. అదే నిశ్చితార్థం జరిగిపోయాక ఈ విషయం జడ్జి వరకు వెళ్తే అప్పుడు నిజంగానే అందరి మీద కేసులు పడేవి. అందరూ జైలు ఊచలు లెక్క పెడుతూ కూర్చునే పరిస్థితి ఏర్పడేది. జరిగిన మేలు గురించి ఆలోచించకుండా జరిగిన దాన్ని బేలెత్తి చూపిస్తున్నారు. అవును, లక్ష్మి చెప్తోంది నిజం. మనమే తొందరపడి నిశ్చితార్థం వరకు వెళ్ళాం. కోర్టు నిర్ణయాన్ని మనం ధిక్కరిస్తున్నామనే విషయాన్ని మర్చిపోయాం. నిశ్చితార్థానికి ముందే ఈ విషయం జరిగింది కాబట్టి లక్ష్మి జడ్జి గారిని ప్రాధేయపడి మరీ మన మీద కేసులు పడకుండా ఆపగలిగింది. ఒకవేళ నిశ్చితార్థం జరిగిపోయిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చుంటే అప్పుడు ఖచ్చితంగా కుటుంబం మొత్తం వెళ్లి జైల్లో కూర్చునేది. ఒక విధంగా చెప్పాలంటే ఇది మన మంచికే జరిగింది. జయదేవ్ చెప్తున్నది నిజం అరవిందా. నువ్వు నిజంగా మనీషాని కోడలిగా చేసుకోవాలనుకుంటే వీళ్ల విడాకుల వరకు ఆగాలి. వీళ్ళు నిజంగా వేరైపోయే వరకు ఎదురు చూడాలి. అంతేగాని ఇలా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు? అనవసరమైన అవమానాలకు గురి కావడం ఎందుకు? అత్తయ్యగారు, ఇంట్లో వాళ్ళందరికీ ఇంత అవమానం జరిగితే ఆ అవమానం చేసిన వాళ్ళని మీరందరూ ఆహా ఓహో అని పొగిడేస్తున్నారేంటి? ఏది ఏమైనా సరే మీరిద్దరూ చేసింది నాకు నచ్చలేదు. కావాలనే నిశ్చితార్థాన్ని ఆపేశారు. అది నేనెప్పటికీ మర్చిపోను. మీరు గుర్తుపెట్టుకోండి. చూడు లక్ష్మి, నువ్వు జాను ఏదో సాధించేశామనుకుంటున్నారు, కానీ మీరు సాధించిందేమీ లేదు. పైగా అందరిలోనూ ఉన్న కాస్త అభిమానాన్ని కూడా పోగొట్టుకున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.